ఒక లేట్ నైట్ ఒక యంగ్ పర్సన్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాడు. తన మనసులో ఒకటే మెదులుతుంది, నా లైఫ్ లో సక్సెస్ ఎందుకు రాదు? 10 years బ్యాక్ తనతో పాటు కాలేజీలో చదివిన ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్, CEOs అండ్ టాప్ ప్రొఫెషనల్స్ గా ఎదిగారు. కానీ వీడు స్టిల్ స్టక్ ఇన్ ద సేమ్ రొటీన్. నో గ్రోత్, నో హ్యాపీనెస్, జస్ట్ సర్వైవల్. వన్ డే అన్ని థాట్స్ వల్ల చాలా ఫ్రస్ట్రేటెడ్ గా తన బెస్ట్ ఫ్రెండ్ కి కాల్ చేసి ఒకటే అడిగాడు, నువ్వు నాలాగే స్టార్ట్ అయ్యావు, బట్ ఇప్పుడు చాలా ఎత్తుకు ఎదిగావు. డిఫరెన్స్ ఏంటి? ఫ్రెండ్ నవ్వుతూ ఇలా అన్నాడు, డిఫరెన్స్ నా హ్యాబిట్ లో ఉందని. చాలా మంది లైఫ్ లో హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు, కానీ సక్సెస్ రీచ్ అవ్వరు. ఒక విలేజ్ లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు సేమ్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చారు. కానీ ఒక ఫ్రెండ్ మిలియనర్ అవుతాడు, ఇంకొక ఫ్రెండ్ ఇంకా స్ట్రగుల్స్ లో ఉంటాడు. వై? టాలెంట్ వల్ల? నో. లక్ వల్ల? డెఫినెట్లీ నాట్. యాక్చువల్లీ ద రియల్ రీజన్ ఈస్ వాళ్ళ డైలీ హ్యాబిట్స్. సక్సెస్ వచ్చే 5 పవర్ఫుల్ హ్యాబిట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక హ్యాబిట్ మీరు లైఫ్ లో 10x ప్రొడక్టివ్ గా, ఇంకొక హ్యాబిట్ మెంటల్ ఫోకస్, మరొక హ్యాబిట్ సక్సెస్ కి కరెక్ట్ డైరెక్షన్ ఇస్తుంది. రెడీ అయితే లెట్స్ స్టార్ట్ విత్ ద హ్యాబిట్ 1. వేకప్ ఇన్ ఎర్లీ మార్నింగ్. బట్ వై? మార్నింగ్ లో డిస్ట్రాక్షన్ తక్కువగా ఉంటాయి, ఫోకస్ అండ్ మీ ప్రొడక్టివిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ బ్రెయిన్ ఫ్రెష్ గా ఉంటుంది, డోపమైన్ లెవెల్స్ హైయెస్ట్ గా ఉంటాయి, మెంటల్ క్లారిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. హార్వర్డ్ స్టడీ ప్రకారం ఎర్లీ రైజర్స్ 80% మోర్ ప్రొడక్టివ్ గా ఉంటారంట. టుమారో నుంచి 15 మినిట్స్ ముందు లేచి ప్రొడక్టివ్ మార్నింగ్ ని స్టార్ట్ చేయండి. ఓకే, ఎర్లీ మార్నింగ్ లేవడం ఇంపార్టెంటే, బట్ మీరు మీ బ్రెయిన్ ని ఫీడ్ చేయకుండా లేచిన ఆ టైం వేస్టే. ఇంకా అబౌట్ దిస్, ఒక ఆర్డినరీ పర్సన్ 10 years లో 10 books కూడా చదవడు, కానీ ఒక సక్సెస్ఫుల్ CEO ఒకే ఇయర్ లో 50 books చదువుతాడు. ఒక రెగ్యులర్ ఎంప్లాయీ కాలేజ్ తర్వాత రీడింగ్ స్టాప్ చేస్తాడు, కానీ ఒక బిలియనియర్ ప్రతిరోజు లెర్నింగ్ ని కంటిన్యూ చేస్తాడు. వై? వాట్స్ ద సీక్రెట్? ద సెకండ్ హ్యాబిట్ ఈస్ కంటిన్యూస్ లెర్నింగ్. ప్రపంచంలో చాలా మంది సక్సెస్ పీపుల్ కంటిన్యూస్ లెర్నర్సే. బ్రెయిన్ లో న్యూరోప్లాస్టిసిటీ అనేది ఉంటుంది. న్యూ స్కిల్స్ నేర్చుకునే వాళ్ళ బ్రెయిన్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది. డైలీ 30 minutes లెర్నింగ్ చేసే వాళ్ళు 3x ఫాస్టర్ గా కెరీర్ గ్రోత్ ని అచీవ్ చేస్తారంట. రోజుకి కనీసం 30 నిమిషాలు మీ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడానికి యూస్ చేసుకోండి. మంచి సక్సెస్ కావాలంటే మీ మైండ్ ని నాలెడ్జ్ తో ఫిల్ చేయాలి. లైఫ్ లాంగ్ లెర్నర్ అవ్వండి, లైఫ్ లాంగ్ విన్ అవుతూనే ఉంటారు. ఈ రోజుల్లో చాలా మంది చదివే హ్యాబిట్స్ పెట్టుకుంటారు, కానీ వాటిని అప్లై చేయరు, లైఫ్ లో ఫెయిల్ అవుతారు. ఒక స్టూడెంట్ 5 hours బుక్స్ చదివాడు, కానీ ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతాడు. ఒక బిజినెస్ ఓనర్ మార్కెట్ రీసెర్చ్ చేస్తాడు, బట్ యాక్షన్ తీసుకోడు, బిజినెస్ లో ఫ్లాప్ అయిపోతాడు. ఎందుకు? ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. అదే మన థర్డ్ హ్యాబిట్, స్ట్రాంగ్ డిసిప్లిన్ గురించి మాట్లాడుకుందాం. సక్సెస్ లో డిసిప్లిన్ 90% రోల్ ప్లే చేస్తుంది. రీసెర్చ్ చెప్పింది ఏంటంటే మోటివేషన్ ఈస్ టెంపరరీ బట్ హ్యాబిట్స్ పర్మనెంట్. డిసిప్లిన్ ని బిల్డ్ చేయాలంటే స్మాల్ డైలీ హ్యాబిట్స్ ని స్టార్ట్ చేయండి. హార్డ్ వర్క్ చేసే వాళ్ళు సక్సెస్ అవ్వరు, కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు మాత్రమే హైట్స్ కి వెళ్తారు. చాలా మంది స్ట్రిక్ట్ డిసిప్లిన్ లో ఉంటారు, కానీ రైట్ ఫోకస్ లేకుండా టైం వేస్ట్ చేస్తారు. ఒక స్టూడెంట్ 10 hours స్టడీ చేస్తాడు, బట్ రాంగ్ స్ట్రాటజీ వల్ల ఫెయిల్ అవుతాడు. అలాగే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ 100 hours ఆఫ్ వర్క్ చేస్తాడు, బట్ కరెక్ట్ డైరెక్షన్ లో లేకపోతే 0 results. జీవితంలో ఎదగడానికి, గెలుపు సాధించడానికి ప్రతి ఒక్కరికి కావాల్సింది హ్యాబిట్ 4, ఫోకస్. బిల్ గేట్స్ ప్రతి ఇయర్ లో 2 weeks ఐసోలేషన్ లోకి వెళ్ళిపోతాడు. ఆ టైం ని డీప్ థింకింగ్ కి డెడికేట్ చేస్తాడు. బట్ వై? డిస్ట్రాక్షన్స్ ని కట్ ఆఫ్ చేసి బిగ్గెస్ట్ ఐడియాస్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే డీప్ ఫోకస్ చాలా అవసరం. ఎందుకంటే బ్రెయిన్ లో అటెన్షన్ స్పాన్ యావరేజ్ గా 8 seconds మాత్రమే ఉంటుంది. సోషల్ మీడియా వల్ల డోపమైన్ అడిక్షన్ వచ్చేస్తుంది, ఫోకస్ లెవెల్ డ్రాస్టికల్లీ తగ్గిపోతాయి. అందుకే 90 minutes డీప్ వర్క్ బ్లాక్ ని ఫాలో అవ్వండి. ఫోన్ డిస్ట్రాక్షన్స్ ని లిమిట్ చేయండి. సక్సెస్ అంటే 24/7 బిజీగా ఉండడం కాదు, కరెక్ట్ వర్క్ మీద ఫుల్ ఫోకస్ పెట్టడం. ఒక టాలెంటెడ్ పర్సన్ డిసిప్లిన్ తో హార్డ్ వర్క్ చేస్తాడు, బట్ రాంగ్ సర్కిల్ లో ఉంటే ఫెయిల్ అవుతాడు. ఒక బిజినెస్ మ్యాన్ బ్యాడ్ పార్ట్నర్షిప్ వల్ల బిజినెస్ లో లాస్ అవుతాడు. ఒక స్టూడెంట్ నెగిటివ్ ఫ్రెండ్స్ తో ఉంటే వాళ్ళ లైఫ్ లో కూడా బ్యాక్ అయిపోతాడు. ఫైనల్లీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అదే హ్యాబిట్ 5, నెట్వర్కింగ్. ఎలాన్ మస్క్ కి SpaceX ఫండింగ్ దొరకడం ఇంపాసిబుల్ అని అనుకున్నారు, బట్ అతను రైట్ పీపుల్ ని కలవడం వల్ల వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్ ని కన్విన్స్ చేసి SpaceX ని రియాలిటీలోకి మార్చుకున్నాడు. స్ట్రాంగ్ నెట్వర్క్ వల్ల సక్సెస్ రేట్ 10x ఎక్కువ ఉంటుందని రీసెర్చ్ ప్రూవ్ చేసింది. రైట్ పీపుల్ ని సరౌండ్ చేసుకోవడం మైండ్ సెట్ అండ్ గ్రోత్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీరు 5 years తర్వాత ఏమవుతారో మీ ఫ్రెండ్స్ ని చూస్తే గెస్ చేయొచ్చు. ఈ 5 హ్యాబిట్స్ మీరు ఫాలో అయితే సక్సెస్ ని ఖచ్చితంగా అచీవ్ చేస్తారు. కానీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటో తెలుసా? ఫెయిల్యూర్. సక్సెస్ జర్నీలో ఫెయిల్యూర్స్ ని ఎలా ఫేస్ చేయాలి, డిసప్పాయింట్మెంట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, నెక్స్ట్ ఎపిసోడ్ లో ద సీక్రెట్ ఆఫ్ ఓవర్కమింగ్ ఫెయిల్యూర్స్ అండ్ స్టేయింగ్ మోటివేటెడ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మిస్ అవ్వకండి. ఫైనల్లీ వీడియో చివరికి వచ్చేసాం.
వీడియోలో మనం ఏమేమి మాట్లాడుకున్నామో ఒకసారి రివైజ్ చేసేద్దాం. వేకప్ ఎర్లీ. మార్నింగ్ లేవడం వల్ల మీ ప్రొడక్టివిటీ చాలా బూస్ట్ అవుతుంది. నెవర్ స్టాప్ లెర్నింగ్. డైలీ 30 మినిట్స్ కొత్త విషయాలు నేర్చుకోవడానికి కేటాయించండి. బిల్డ్ డిసిప్లిన్. స్మాల్ డైలీ హ్యాబిట్స్ ని స్టార్ట్ చేయండి. డిసిప్లిన్ గా ఉండడం అలవాటు చేసుకోండి. డీప్ ఫోకస్. డిస్ట్రాక్షన్స్ ని అవాయిడ్ చేయండి. మీ టైం కి వాల్యూ ఇవ్వండి. అదే మిమ్మల్ని గొప్ప స్థాయిలో నిలబెడుతుంది. స్ట్రాంగ్ నెట్వర్కింగ్. రైట్ పీపుల్ ని మీ సరౌండింగ్ లో ఉండేలా చూసుకోండి. ఈ 5 హ్యాబిట్స్ ఫాలో చేసిన ప్రతి ఒక్కరూ లైఫ్ లో డ్రాస్టిక్ సక్సెస్ ని అచీవ్ చేయగలరు. మీరు కూడా ఈ రోజు నుంచే ఈ హ్యాబిట్స్ ని అలవాటు చేసుకోవడం మొదలు పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ విత్ వెంకీ మైండ్స్.